హాయ్ అండి, వెల్కమ్ టు విజయరామ్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎగ్ పులావ్ని 5 నిమిషాల్లో సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి వాటర్ వేసేసి పక్కన పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ నానతాయి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక హాఫ్ టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ వేసి ఎగ్స్ని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. వీటిని ఇలా ఆయిల్లో వేయించడం వల్ల మనకి తినేటప్పుడు చప్పగా లేకుండా కొంచెం ఎగ్స్ అనేవి టేస్ట్ బాగుంటాయి. ఇలా ఎగ్స్ని ఒక 2 నిమిషాలు బాయిల్ చేసిన తర్వాత వీటిని తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోండి. ఇప్పుడు అదే కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. తర్వాత ఇందులోకి హోల్సేల్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోండి. ఇవి వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగిపోయేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు బాగా రెడ్గా వేగాలి, ఇలా వేగితే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన టమాటోలు అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఈ టమాటోలు మెత్తగా మగ్గిపోయి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఇలా మొత్తం బాగా వేగిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్పు పెరుగు వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెరుగు అంతా కూడా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. పెరుగు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేయకూడదు, కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను కూడా వేసుకొని మిక్స్ చేయండి. ఇలా అంతా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో ఉడికించామంటే మనకి ఈ మసాలాలన్నీ కూడా బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న 2 గ్లాసుల బాస్మతి రైస్కి 3 గ్లాసుల వాటర్ అయితే సరిపోతాయి. ఇక నేను 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. ఇవి వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే సాల్ట్ ఏమైనా సరిపోతే చెక్ చేసుకొని ఒకసారి సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత స్లోగా కొంచెం అలా రైస్ని కలపెట్టేసేసి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోండి. ఇలా ఎగ్స్ వేసిన తర్వాత జస్ట్ ఒక 2 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. ఎగ్ పులావ్ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన ఒక 10-15 నిమిషాల తర్వాత మూత తీసి అప్పుడు సర్వ్ చేసుకోండి. పొడి పొడిగా చాలా టేస్టీగా ఉండే ఎగ్ పులావ్ రెడీ అయిపోతుంది. మనకు చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా 5 నిమిషాల్లో ఎమ్మీ టేస్టీ ఎగ్ పులావ్ రెడీ అయిపోయింది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.